ఇక కేసీఆర్ పై రేవంత్ చేస్తున్న కుట్రలో మోదీ బాబు ఉన్నారని బీఆర్ఎస్ చేస్తున్న కామెంట్స్ పై స్పందించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. బీఆర్ఎస్ ఒక దగాకోరు పార్టీ అంటున్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. తెలంగాణ సెంటిమెంట్ ని బీఆర్ఎస్ దుర్వినియోగం చేసిందని విమర్శించారు. పంపకాల్లో తేడాలే జరుగుతున్న ఎపిసోడ్ కి కారణమంటున్నారు మాధవ్. అవినీతిమయమైన పార్టీలో ఈ ఎపిసోడ్ ఓ పరాకాష్ఠగా చెప్పారు మాధవ్. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసి చివరికి అది కల్వకుంట్ల అస్తిత్వంగా మారింది కనుక ఆ విధంగా మారినప్పుడు కుటుంబంలో కలహాలు, ఆధిపత్య పోరు, వీటికి పరాకాష్ఠ అక్కడ చూస్తాం. పూర్తిగా దగాకౌరు పార్టీగా మారిన బీఆర్ఎస్ పూర్తి అవినీతిమైన, పూర్తి తెలంగాణని దోచుకున్న ఆ పార్టీకి సంబంధించిన ఏదైతే ఇవాళ కవితమ్మ ఆవిడ్ని సస్పెండ్ చేయడం ఏదైతే ఇది పరిణామం. ఆ విధంగా ఏవైతే విపరీతంగా దోపిడీ చేసిన డబ్బులు పంపకాల్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవ కారణంగా జరిగింది. లిక్కర్ స్కామ్లో ఆవిడ ఏ విధంగా ఇరుక్కుంది, ఏ విధంగా అవినీతి చేసింది అందరికీ తెలుసు. ఆ విధంగా చేసి ఆ సందర్భంలో దానికి ముడుపులు ఒకళ్ళు తీసుకొని నన్ను జైలుకి పంపిస్తారని చెప్పి ఆవిడ మాట్లాడటం, ఇవన్నీ కూడా కారణాలు. కనుక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ సెంటిమెంట్ని ఏ విధంగా వాడు మిస్యూటిలైజ్ చేసి ప్రజల్ని పప్పుదారి పట్టించి పూర్తి అవినీతిమయంగా మారి కుటుంబ నేపథ్యంలో వాళ్ళకు వ్యాపారం చేస్తున్నారు.